వయసులో ఉన్నప్పుడు ఆకర్షణ బాగుంటుంది. ఆ ఆకర్షణ స్నేహం పేరుతో ప్రేమగా మారుతుంది. కానీ ప్రేమ వేరు, జీవితం వేరు. లవ్ లో ఉన్నప్పుడు మనసు కలల్లోనే ఉంటుంది, జీవితం విలువ తెలియదు. ప్రేమించిన యువతిని చచ్చే వరకు ప్రాణంలా చూసుకోవాలి. అటు భార్య అయినా అంతే. చూసుకోలేని వాడు ప్రేమకు అర్హుడు కాదు. ఎందుకంటే తానొక పనికి మాలిన వాడిని ప్రేమించి జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నానో చూడండి అంటూ ఓ చివరి లేఖ రాసిందో యువతి. తల్లిదండ్రులను కాదని ఎదిరించి పెళ్లి చేసుకునే వారికి నా జీవితం ఓ గుణపాఠం కావాలంటూ జీవితం పాఠం నేర్పి ఈ లోకంలో లేకుండా వెళ్ళింది. తాను చేసిన పాపానికి నా బిడ్డల కష్టాల పాలు కాకూడదని వారిద్దరికీ ఊరేసి తాను చనిపోయింది. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన వాడు చేతగాని వాడు పరువు వదిలేశాడు. కానీ తాను పరువు కోసం ప్రాణాలు తీసుకుంది. ఎందుకంటే చేసుకున్నవాడు జులాయ్ కాబట్టి. ప్రేమించిన వారు ప్రేమలో పడబోయే వారికి జీవిత సత్యం చెప్పింది పద్మ. తన కోసం కాదు, సమాజంలో ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకునే తన తోటి వారి మేలు కోసం రాసిన పద్మ ఆఖరి లేఖ కథను చూస్తే కన్నీళ్లు ఆగవు. పుత్తూరు మండలంలోని నేషనూరు పద్మ గ్రామం. ఆమె తండ్రి పేరు కన్నెప్పరెడ్డి. హాయిగా బ్రతికే జీవితం. నాన్న కంటికి రెపలా చూసుకుంటాడు. అమ్మ ప్రేమ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. జీవితం హాయిగా సాగుతున్న సమయంలో డిగ్రీ చదివేందుకు పుత్తూరులోని ఓ కాలేజీలో చేరింది పద్మ. మరి డిగ్రీ అంటే యుక్త వయసు. 18 ఏళ్ల వయసు పరిగెడుతోంది. మనసు ఉరకలేస్తోంది. ఆ వయసు తాలూకు ఆకర్షణ పద్మ ఆలోచనలను డామినేట్ చేసింది. కాలేజీ రోజుల్లోనే ఆమెను చూసి శివశంకర్ పరిచయం పెంచుకున్నాడు. ఇతనిది తోరూరు గ్రామం. మొదట అందరి మాదిరిగానే వారిద్దరిది స్నేహం. కానీ ఆ తర్వాత ఆ స్నేహాన్ని ప్రేమనుకున్నారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ శివశంకర్ వెంటపడ్డాడు. ఆమె కూడా ఎస్ చెప్పింది. ఇద్దరు సినిమాలు చూశారు, షికార్లు తిరిగారు. ప్రేమలో ఉంటే మనదే లోకం, మరో ప్రపంచం కనిపించదు. ఆస్తులు పాస్తులు, కులం, మతం, డబ్బు, అందం ఏది చూడదు ప్రేమ. ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాబట్టి. ఆ గుడ్డి ప్రేమలో పద్మ కూడా గుడ్డిగా మారిపోయింది. మరో పక్క నాన్న ప్రేమ మరిచిపోయింది. అమ్మ కనిపించలేదు. అన్నయ్యను చూస్తేనే తప్పుకునేది. ఎందుకంటే తనకు నచ్చిన శివశంకర్ లో పద్మకు గొప్ప జీవితం కనిపించింది. ఇతనితో నా జీవితం సుఖంగా ఉంటుంది. ఇప్పుడే ఇంతలా చూసుకుంటున్నాడంటే శివశంకర్ జీవితానికి తాను రాణినవుతాననుకుంది. డబ్బు సంపాదించుకుంటాం, నా కోసం ఏదైనా చేస్తాడు, ప్రాణాలైనా ఇచ్చేస్తాడనుకుంది. కలిసే బ్రతుకుదామనుకున్నారిద్దరు. ఇదే విషయాన్ని ఆమె డిగ్రీ పూర్తవగానే తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వారిద్దరూ వద్దన్నారు. ఎందుకంటే నీ జీవితానికి మేము సరిపోయే వ్యక్తిని చూస్తాం, నేను గొప్పింటికి పంపుతాం, డబ్బున్న ఇంటికి కోడలుగా పంపే బాధ్యత మాది. వారి కుటుంబం గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాం, పెళ్లి కొడుకు మంచివాడా కాదా చూస్తాం, అన్ని విధాలా యోగ్యమైన వాడిని తీసుకొస్తామని చెప్పారు. కానీ పద్మ మాత్రం నాకు శివశంకరే కావాలని చెప్పింది. ఎందుకంటే ఆమె జీవితానికి హీరో ఇప్పుడు నాన్న కాదు, ప్రేమికుడు మాత్రమే. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆరా తీశారు. కులాలు వేరు. వద్దని పద్మ ప్రేమను ఆమె పేరెంట్స్ వ్యతిరేకించారు. అన్నయ్య కూడా వద్దంటే వద్దన్నాడు. కానీ ఆమె ఎంతో పోరాడింది. అతనికి ఆస్తి కూడా లేదు. నీ జీవితం ఇబ్బందుల పాలవుతోంది, కొన్ని కష్టాలను తెచ్చుకోవద్దని చెప్పింది. కానీ నాకేం కష్టాలుండవు, నన్ను నా ప్రేమికుడు గొప్పగా చూసుకుంటాడంది. చివరకు కనిపించిన వారిని, తనని ఇష్టపడే పెద్దలను, కుటుంబ సభ్యులను ఎదిరించింది. 2019లో శివశంకర్ ను పద్మ పెళ్లి చేసుకుంది. అయితే ప్రేమ వేరు, జీవితం వేరు. జీవితంతో పాటు ఆమెకు శివశంకర్ మనస్తత్వం తెలిసొస్తోంది. జులాయిగా తిరుగుతున్నాడు. ఒక రోజు పని చేస్తే 2 రోజులు ఖాళీగా ఉంటాడు. డిగ్రీ చదివినా కూడా ఉపయోగమే లేదు. కుటుంబాన్ని పోషించాలన్న ధ్యాస అంతకంటే లేదు. అప్పులు పెరుగుతున్నాయి. దొరికిన చోటల్లో అప్పు తెచ్చాడు. బాధ్యతగా ఉండడం లేదు. పిల్లలు పుట్టారు. 2 బంగారం లాంటి కూతుళ్లు. తేజశ్రీ వయసు 6 ఏళ్లు, లాస్య వయసు 5 ఏళ్లు. పెళ్లి చేసుకున్న ఏడాదికే పాప పుట్టింది. మరో ఏడాదికే మరో పాప. కానీ వారికి బంగారు భవిష్యత్ ఇవ్వాలన్న ధ్యాస శివశంకర్ కు కలగలేదు. ఎన్నో సార్లు చెప్పింది, వినలేదు. గొడవ పెట్టుకుంది. అయినా శివశంకర్ దారికి రాలేదు. ఇటు కన్నవాళ్ల సాయం అడగలేదు. కట్టుకున్నోడు పట్టించుకునే పరిస్థితిలో లేడు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లల ఫీజులు కట్టడం కూడా భారంగా మారింది. ఏం చేయాలో పాలుపోలేదు. అర్థం చేసుకోలేని భర్త దొరికితే ఏ స్త్రీ మాత్రం ఏం చేస్తోంది? నరకం అనుభవిస్తోంది. చివరకు తాను డ్వాక్రా సంఘంలో డబ్బులు అప్పుగా తీసుకుంది. వాటికి సమయానికి డబ్బులు కట్టాలి. మరోవైపు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదు కదా. చివరకు ఇంటి ఖర్చులకు కూడా పద్మ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. 6 ఏళ్ల పెళ్లి ఆమెకు 100 ఏళ్ల నరకాన్ని చూపించింది. చివరకు కుటుంబ పెద్దలకు చెప్పింది. పని పాట లేకుండా తిరుగుతున్నాడు, నా పిల్లలను నేను ఎలా పోషించుకోవాలని అతని కుటుంబ పెద్దల దగ్గరే నిలదీసింది. పని చేసుకుని బ్రతకాలని శివశంకర్ కు చెప్పారు. ఒకసారి సుఖానికి మరిగిన శరీరం పని చేయమంటే చేయలేదు. ఎందుకంటే మనసు సోమరితనానికి అలవాటు పడుతుంది. అలాంటి సోమరులకు బాధ్యతలు కూడా ఉండవు. శివశంకర్ కూడా అలానే మారాడని పద్మ కన్నీరు మున్నీరైంది. పెద్దల ముందు తాను పని చేస్తానని చెప్పాడు. ఆమె నమ్మింది. శ్రీ సిటీలో ఉద్యోగం వచ్చింది. నేను ఇక ఉద్యోగం చేసుకుంటానన్నాడు. అయితే డ్వాక్రా సంఘంలో తీసుకున్న డబ్బులను తాను ఎలాగో తెచ్చి కడతానని చెప్పాడు. అతను చెబితేనే ఆమె తీసుకుంది. కానీ వాటిని సమయానికి చెల్లించడం లేదు. ఇస్తానని చెప్పాడు. పద్మ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇస్తానంది. ఫిబ్రవరి 7ని ఇస్తానని ఆమె హామీ ఇచ్చింది.
ఇచ్చింది. తాను ఇస్తానని బయటకు వెళ్ళిన శివశంకర్ పత్తా లేడు. పద్మ ఫోన్ చేసింది. డ్వాక్రా సంఘం డబ్బులు చెల్లించవా అని అడిగింది. లేదని చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇక పరువు పోయిందని ఆమె తల్లడిల్లిపోయింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను, నాతో పాటు నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారని ఆత్మహత్య లేఖ రాసింది. గడియ పెట్టి తాను అన్నం తినిపించిన చేతులతోనే ఇద్దరికి బలవంతంగా ఒకరి తర్వాత ఒకరికి ఊరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా తనువు చాలించింది. అంతేకాదు తాను చేసిన తప్పు ఏ అమ్మాయి ప్రేమ పేరుతో తప్పు చేయకూడదని లేఖ రాసింది. ఆ లేఖలోని ప్రతి అక్షరం నేటి తరానికి ఓ ప్రేమ పాఠం. ఈ మాటలను కూడా వినకపోతే ఆ అమ్మాయి అబ్బాయి జీవితం దండగా. ఎందుకంటే వారి లైఫ్ కూడా కష్టాల సముద్రంలోకి దూకినట్టే. మరి పద్మ లేఖలో ఏం రాసిందో చూద్దాం. తల్లిదండ్రులను కాదని వారి మాట వినకుండా పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా జీవితం ఓ గుణపాఠం. ఒక అమ్మాయి జీవితం గురించి ఎన్నో కలలు కంటోంది. ప్రేమించిన వాడితో గొప్ప జీవితం ఊహించుకుంటుంది. కానీ ఒక అమ్మాయి ఏ లక్షణాలైతే తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో ఆ లక్షణాలన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందుకే తప్పు చేశాను. శివశంకర్, నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న పాపానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు, నాకు తెలుసు. నా కడుపున పుట్టినందుకు పిల్లలు కూడా ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఊరంతా అప్పులు చేసి తీర్చలేనంటే నేనేం చెయ్యాలి? అందుకే ఇక ఉంటా. నేను చనిపోతే ఇంకో పెళ్లి చేసుకుంటావు. కనీసం ఈసారైనా లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకో అని లేఖ రాసింది. పిల్లలకు ఊరేసి తాను ఆత్మహత్య చేసుకుని ఈ కష్టాల నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆ కష్టాలలో ఆమె ఆలోచన శక్తి కోల్పోయింది. తాను డిగ్రీ చదివాను, భర్తను వదిలేసి నాన్న సాయం అడుగుతా చిన్న పని చేసుకునైనా నా బంగారం లాంటి పిల్లలకు ఓ జీవితాన్ని ఇస్తాననుకోలేదు. ఎందుకంటే శివశంకర్ అసమర్థత ఆమె ఆలోచనను కమ్మేసింది. ఇక ఈ లేఖలో అత్యంత విషాదకరమైన ఘట్టం తన అన్నయ్యను ఉద్దేశించి రాసిన మాటలు. 8 ఏళ్లుగా అన్నయ్యకు దూరమైన పద్మ కనీసం చనిపోయే ముందైనా తన అన్నయ్య నోటి నుండి పాప అనే పిలుపు వినాలని ఆశపడింది. నీ మీద ప్రేమ లేక కాదన్నా, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక నీకు దూరంగా ఉన్నాను. నీవు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు అని పద్మ రాసింది. మిమ్మల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులను క్షమించమంది. ఇక సాయంత్రం తీరిగ్గా ఇంటికొచ్చాడు శివశంకర్. లోపల నుంచి గడియ పెట్టుంది. ఎంతసేపు పిలిచినా పద్మ తలుపు తీయలేదు. ఫోన్ చేసినా కూడా ఫలితం లేదు. వెంటనే పద్మ తండ్రి కన్నెపరెడ్డికి ఫోన్ చేశాడు. అతను వేగంగా వచ్చాడు. చుట్టుపక్కల వారితో కలిసి తలుపులు బద్దలు కొట్టి చూశారు. ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్న ముగ్గురిని చూసి వారి హృదయాలు బద్దలయ్యాయి. ఆ లేఖలో శివశంకర్ చేతగానితనం చూసి పద్మ తల్లిదండ్రులు తాము కూడా ఎంత తప్పు చేశాం, ఇంతలా జరుగుతుందనుకోలేదు, ఆదుకున్నా బాగుండు కదా అని ఆలస్యంగా రోధించారు. పద్మ తన కన్నవారికి భారం కావాలనుకోలేదు. తన పిల్లలకు భారమైన కష్టాల జీవితం ఇవ్వాలనుకోలేదు. అందరినీ వదిలేసి అలా వెళ్లిపోయిందంతే. కానీ నేటి అమ్మాయిలకు మాత్రం గొప్ప మాటలు చెప్పారామె. ముందు జీవితంలో సెటిల్ కావాలి, జీవితంలో సెటిల్ అయిన వాడిని ప్రేమించాలి, పని చేసి కష్టపడి జీవిత లక్ష్యం ఉన్నవాడే కాదు భార్యను సంతోష పెట్టేవాడిని చేసుకోవాలని పద్మ చెప్పకనే చెప్పింది. ప్రేమించేటప్పుడు మల్లె పువ్వులా బానే ఉంటుంది, కానీ పెళ్లి చేసుకున్నాక జీవితం ముళ్ళ కంచెలా మారుతుంది. దాన్ని జయించిన వాడే నిజమైన ప్రేమికుడు. ఎవడైనా ప్రేమలో పడతాడు. ప్రేమలో గెలవడం కాదు, నిజమైన మగాడు జీవితంలో గెలవాలనేది నిజం. లేదంటే ఆకర్షణే ప్రేమనుకొని 3 ముళ్ళు వేసుకుంటే ఆ తర్వాత జీవితం నాశనమే. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టాలి. జీవిత లక్ష్యాన్ని సాధించాక ప్రేమ పెళ్లి చేసుకున్న, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న హాయిగానే ఉంటుంది. అది కూడా ఇద్దరు మనసులు ఆలోచనలు కలిస్తేనే. ఇక పద్మ ఆవేదన మనం అర్థం చేసుకోదగిందే కావచ్చు. ఆమె అనుభవించిన నరకం వర్ణాతీతం. కానీ తనువు చాలించడం అనేది ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. పుట్టింటి వారు తనని ఏమంటారో అన్న భయం, చేసిన తప్పుకు కలిగిన ప్రాయశ్చిత్తం ఆమెను మృత్యు వైపు నడిపించింది. కానీ ఒక్క నిమిషం ఆలోచిస్తే కన్నవారి ప్రేమ ఎప్పుడూ కఠినంగా ఉండదు. తప్పు చేసావని కోపడినా ప్రాణం మీదకు వస్తే హక్కున చేర్చుకునేది మొదట తల్లిదండ్రులే. ఇక అన్నయ్య అనే పిలుపు కోసం ఎంతలా పరితపించిందో ఆ అన్నయ్య కూడా తన చెల్లి కోసం అంతే వెతుకులాట్లో ఉండి ఉండొచ్చు. ఒక్కసారి నీ బాధ పుట్టింటి వాళ్ళకు చెప్పుకున్నట్టయితే నీతో పాటు నీ బంగారు కూతుళ్ళు కూడా బ్రతికే ఉండేవారు. మరి పద్మ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.